శ్రీనివాస్ గారు, హత్యకు ఆర్థిక కారణాలు, ఆర్థిక లావాదేవీలు కారణమని ఒక వాదన వినిపిస్తోంది. అలాగే రమేష్ బాబు గారు చెప్పినట్టుగా రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. చిత్తూరులో మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం, అసాంఘిక శక్తుల పట్ల పోలీసు యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు చిత్తూరులో మనకు వినిపిస్తూ ఉన్నాయి. పోలీసు యంత్రాంగం సమర్థంగా పనిచేయకపోవడం వల్లే ఇలా చిన్న చిన్న రౌడీలందరూ పెద్దవాళ్లుగా అయిపోయి ఈరోజు హత్యలు చేసుకునేంత ఫ్యాక్షన్ రాజకీయాలకు దిగేంత పరిస్థితి వచ్చిందని కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? మొదటగా కటారి మోహన్ గారు మా యువకాపు నాడికి ప్రధాన సలహాదారుగా ఉన్నారు. అదేవిధంగా కటారి అనురాధ గారు, వీళ్ళిద్దరి యొక్క క్రూరమైనటువంటి హత్యలను ఖండిస్తున్నాము. అయితే ప్రత్యేకించి చిత్తూరు జిల్లా విషయం వచ్చేసరికి చిత్తూరు జిల్లాలో ఒక గ్రామ స్థాయి నుంచి కటారి మోహన్ గారు ఒక మంచి నాయకుడిగా, బలమైన నాయకుడిగా జిల్లాని శాసించేటువంటి స్థాయి వరకు కూడా ఎదగటం జరిగింది. దాన్ని ఓర్వలేక గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005లో కటారి మోహన్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో బలిజ, రెడ్డి సామాజిక వర్గాలకి డిఫరెన్స్ ఉంది. రాజకీయంగా బలిజ సామాజిక వర్గాన్ని రెడ్డి సామాజిక వర్గం పూర్తి స్థాయిలో అణచివేతలే కాకుండా అనేక హత్యా ప్రయత్నాలు, సుగవాసి పాలకొండరాయుడు గారు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు రాయచోటిలో, ఆయన మీద అనేక సార్లు హత్యా ప్రయత్నాలు. అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బచ్చాల చెంగలరాయలు గారి మీద హత్యా ప్రయత్నం, వాళ్ళ బ్రదర్ను కూడా హత్య చేశారు. అదేవిధంగా సి రామచంద్ర గారు, మాజీ మంత్రి గారు, ఆయన మీద కూడా హత్యా ప్రయత్నాలు జరిగినాయి. శశికుమార్ రామచంద్ర గారి సోదరుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. అంటే రాయలసీమ 4 జిల్లాల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బలిజ కులస్తుల మీద రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి, రాజారెడ్డి గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు సీకే బాబా, జయచంద్రారెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన జిల్లాలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ అన్న విషయం తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి ఎంత ముఖ్యం అంటే సీకే బాబు గారు, ఆయన మరణించడానికి సీకే బాబు గారి మ్యారేజ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసి అధికారులు అందరూ కూడా వద్దన్నారు. అయినా కూడా ఆయన నాకు ప్రాణ స్నేహితుడు, నేను ఆ మ్యారేజ్కి వెళ్ళాలని వెళ్ళటం వల్ల ఆయన చనిపోయారు. అంటే అంత ముఖ్యమైన వ్యక్తి. దగ్గర 10 మందిని గన్మెన్స్ని కేటాయించారు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు కటారి మోహన్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. తర్వాత ఆయన లక్కీగా సేవ్ అవటం వల్ల జరిగింది. అయితే నేను ఫైనల్గా చెప్పేండి అంటే హత్యా రాజకీయాలని ఏ రాజకీయ పార్టీ చేసినా ఖండించాలి. అదేవిధంగా ఇప్పుడు అన్న రమేష్ బాబు గారు చెప్పినట్టుగా రాజకీయ పార్టీలకి హత్యలతో సంబంధం ఉన్నప్పుడు అది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఆ రాజకీయ పార్టీని నిషేధించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీకు వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో కూడా కిరాయి మోకలు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు, ఇక్కడ కూడా బురకాలు వేసుకొచ్చారు. మరి అంతే కేవలం కిరాయి మోకల్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బొంబాయి నుంచి తీసుకొచ్చారనేది నాకు తెలిసింది. కోట్లాది రూపాయలు చేతులు మారిన ఈ డీల్లో కేవలం హత్యని సైడ్ చేయడానికి చింటూ అనేటువంటి ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చేసి సైడ్ చేస్తున్నారు. తప్పనిసరిగా జయచంద్రారెడ్డి మాజీ శాసనసభ, చిత్తూరు శాసనసభని విచారించాలి, అరెస్ట్ చేయాలి. అప్పుడే అది రాజకీయ కోణం, ఆ ముసుగు తొలగితే కానీ ఇదంతా కూడా క్లారిటీ రాదు. అంటే రాజకీయంగానే ఈ హత్య జరిగిందని మీరు చెప్తున్నారు? రాజకీయంగా 200% ఈ హత్య జరిగింది. ఎందుకంటే చిత్తూరు జిల్లాని శాసించేటువంటి ఏకైక నాయకుడు కటారి మోహన్ గారు. ఓకే, కోసంపూడి శ్రీనివాస్ గారు, మీరేం చెప్తారు? కేసు దర్యాప్తు మనం చూసాం, నిన్న 12 గంటలకి ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక 2 లొంగిపోయారు పోలీసుల ముందనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు వాళ్ళెవరు, అసలు ఏం చెప్పారు ఇంట్రాగేషన్లో, ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మేము ముందుగా లోక్సత్తా పార్టీ తరఫున ముందు నుంచి అదే పోరాడుతున్నాం. హత్య రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళని, నేర చరిత్రలని పార్టీల్లోకి ఆహ్వానించకుండా దీనికి బలమైన చట్టాలు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము మొదటి నుంచో కూడా పోరాడుతున్నాం. ఈ రోజున రాయలసీమలో ఈ ఒక్క హత్య గురించే కాదు, రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆలోచన చేస్తే అనేక హత్యలు, రాజకీయ హత్యలు కేవలం కొన్ని వర్గాల మీద, ఆ వర్గాల్లో కాపులు ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, పేదవాళ్ళే బలైపోతుంది, పేద వర్గాలే. ఈ పేద వర్గాలు కూడా మనం ఇప్పుడు చూస్తున్నారు, మన రాయలసీమ జిల్లాలో బలిజలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎప్పుడు బలైపోతున్నాయి. ఈ 4 వర్గాలే బలైపోతూ వస్తున్నాయి. ఎందుకంటే ఈ 4 వర్గాలు మేజర్ వర్గాలైన వర్గాల మీదే ఆధారపడి ఉన్న మనల్ని వీళ్ళ హత్య రాజకీయాలు ప్రోత్సహించడం గత ఎప్పటి నుంచో పాలెగాళ్ళ వ్యవస్థ ఉన్న రాయలసీమ దాని కాడి నుంచి కూడా ఇది కొనసాగుతూనే ఉంది. దీన్ని ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ అధికారం గురించి వీళ్ళ ప్రోత్సహిస్తూనే ఉన్నాయి తప్ప వీటిని ఖండించలేదు. నిన్నటి కాక ఒక 3 నెలల క్రితం అనుకుంటా మన పరిటాల సునీత గారి నియోజకవర్గంలో రాప్తాడులో మర్డర్ జరిగింది. కనీసం దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వాల. ఈ రోజున ఈ స్టేట్మెంట్కి ప్రత్యేకించి నేను ఖచ్చితంగా 24 గంటలను పట్టుకుంటాం ఇది అంటున్నారు. చట్టంలో ఉన్న లొసుకులను ఆలోచన చేసుకుని ఈరోజు 2 దొరికారండి. 2
ఆ ఇద్దరు ఇమీడియట్గా ఎన్నాళ్ళు పడుతుందో శిక్ష మీరే చెప్పండి. అసలు శిక్షా కాలానికి ఒక టైం లేదు. ఎందుకంటే చట్టంలో లూసుకు తెలుసు, బయట ఉన్నాయి కంటే లోపల ఉన్నాయి చాలా సేఫ్ అని ఉన్నారు కాబట్టి వాళ్ళు లొంగిపోయారు. కానీ వాళ్ళకి రిమాండ్ అని, శిక్ష పడడం అని, ఈ తదితర అన్నీ చూసుకుని వీళ్ళకి శిక్ష పడేటట్టు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇది ప్రాసెస్ ఎలా జరుగుతుంది కానీ ముందు వ్యవస్థలో మార్పు రావాలి. అనంతపురం అని కాదు, రాయలసీమ జిల్లాల్లో ప్రజల్లో చైతన్యం రావాలి. మనం ఎందుకు ఇళ్ల మీద ఆధారపడుతున్నాం, రాజకీయ నాయకుల మీద, వీళ్ళు ఇచ్చే భిక్ష మీద ఎందుకు ఆధారపడుతున్నాం? మన ఎందుకంటే విద్యా వ్యవస్థలో కూడా లోపాలు వచ్చినాయి. పిల్లలు అందరికీ కానీ చదువు అంటూ వస్తే ఈ నేరగాళ్ళు, రాజకీయాలు, ఈ వ్యవస్థలోనే మార్పులు వచ్చి ప్రజల్లో చైతన్యం కలిగి ఆ రోజున వీళ్ళ ఆలోచిస్తారు ఎందుకు మన వీళ్ళ మీద ఆధారపడాలి, ఈ రెడ్లు లేకపోతే వేరే కులస్తులు అగ్ర కులస్తుల మీద ఎందుకు ఆధారపడాలి, మన జీవితాలను నాశనం చేసుకుని మన కుటుంబాలను ఎందుకు పాడు చేసుకోవాలనే ఆలోచన రావాలంటే వ్యవస్థలోనే మార్పు రావాలి. నిజమైన సచ్చీలను అందరినీ ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాని మీదే ముందుకెళ్తారని చెప్పి చంద్ర సాంబశివరావు గారు, శ్రీనివాస్ గారు చెప్పింది మీరు విన్నారు. కొన్ని వర్గాల్ని రాజకీయంగా ఎదగనీయకుండా చేసే హత్య రాజకీయాలు అని చెప్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ ఇలాంటి హత్య రాజకీయాలని ఎంకరేజ్ చేస్తుందా? నో, నాట్ అట్ ఆల్. సో మీ హయాంలో జరిగింది కాబట్టి టీడీపీ మొదటి నుంచి కూడా, అన్నగారి టైం నుంచి కూడా బడుగు బలహీన వర్గాల కోసం అందరినీ కలుపుకుని రాజకీయాలు చేయాలి, డెమోక్రటిక్ వేలోని రాజకీయాలు చేయాలి, హత్యలకు దూరంగా ఉండాలి, హత్యలను ప్రోత్సహించకూడదని ఏదన్నా పార్టీ గట్టిగా మాట్లాడుతుందంటే, చేసిందంటే, అమలు చేసిందంటే తెలుగుదేశం పార్టీ టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన మాట వాస్తవం. దానికి తెలుగుదేశం పార్టీని బాధ్యత చేయడం ఎంతవరకు సబబు అనేది కూడా మనం ఆలోచించాలి. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరే బాధ్యత వహించాల్సిన అవసరం. లా అండ్ ఆర్డర్కి ఎస్, ఇన్సిడెంట్ కి బాధ్యత వహించాలనేది ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మీద. లా అండ్ ఆర్డర్ ఇవాళ నిన్న జరిగిన ఇన్సిడెంట్ మా మేయర్ గారు, మా నాయకుడు, మా పార్టీ, మేము అధికారంలో ఉన్నాం. దానికి లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ మేము సరి చేసుకోవాలి.